మేడం అను మేడం చెప్పండి. మీరు నంద్యాలకు చందనాబాద్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చారు కదా మేడం? అవునండి. అక్కడ ఫోటో లెవెల్ ఇక్కడనే ఉంటుందా మేడం? షోర్ ఇస్తాను. రావచ్చా మేడం? ఫోటో దిగి వస్తాం. రావచ్చా విత్ యువర్ పర్మిషన్? మేడం ఫోటో ప్లీజ్. నీ ఫ్యాన్స్ కి నీకు మధ్యలో వస్తే వాడు అటే. వస్తుంది, మైక్ వస్తుంది. 1 సెకండ్. ఓకే, సో 1 లక్కీ ఫ్యాన్ చాలు. ఓకే, సో దీని తర్వాత ఫొటోస్ దయచేసి ఎవ్వరు అడగండి, మీ క్వశ్చన్స్ మాత్రం అడగచ్చు. ఓకే, సో మైక్ పాస్ ఆన్ చేయాలి. యా, మీ క్వశ్చన్ అండి. టిల్లు అన్న అన్న ఇక్కడ హాయ్ అన్న. హాయ్ 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 హాయ్. అయితే ఇప్పుడు రాధిక లిల్లీ కలిపి ఇంకొక టిల్లు క్యూబ్ ఏమైనా వచ్చేది ఉందా? టిల్లు క్యూబా? చూద్దాం దీని సంగతి ఏందో ఫస్ట్. అది ఇంకొక క్వశ్చన్ అన్న. పెద్ద తలకాయ నొప్పి సినిమా తీయడం అంటే మాట్లాడుతూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి. ఇంకొకటి, ఇది మీకు రాధిక కన్నా లిల్లీ క్యారెక్టర్ బాగుందా, రాధిక క్యారెక్టర్ బాగుందా? అంటే ఇద్దరిలో ఏది బాగుంది, వీళ్ళిద్దరిలో ఏది అంటే డిఫరెన్స్ బిట్వీన్ అట్లా అడుగుతున్నా. ఇక్కడ ఉందిగా. అంటే ఇప్పుడు ఫస్ట్ లవ్ అనేది ఒకేసారి జరుగుతుంది. ఓకే ఓకే, అలా అని చెప్పి సెకండ్ లవ్ బాగోదని కాదు. లవ్ ఈజ్ అ రికరింగ్ నీడ్, అది మనకు అందరికీ కాన్స్టెంట్గా కావాలి. సో మనకి ఎన్నిసార్లు మనసు విరిగినా కూడా మళ్ళీ మనం నమ్ముతాం, మళ్ళీ లవ్ చేస్తాం. ఈసారి మోసపోతే మళ్ళీ ప్రేమిస్తాం. సో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది ఏమి ఉండదు. ఓకే, ఒకసారి ఇద్దరిని కలిపి రెండు చూడాలి లంగ్స్ లాంటి వాళ్ళు. ఇద్దరిని కలిపి ఒకసారి చూడాలని ఉంది. ఆ ఇద్దరిని కలిపి ఒకసారి చూడాలని, 2 లంగ్స్ ని చూడాలనుకుంటున్నాం. చూస్తామేమో. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. మీకు మేడం మీరంటే ఎంత ఇష్టం అన్నది మీ మూవీలో డైలాగ్ తోటే మీకు ప్రపోజ్ చేస్తాను మేడం. ఐ లవ్ యూ అను. ఇప్పుడు దాకా అభిమానం అన్నారు కదా, అభిమానం అన్నాను మేడం. సైడ్ క్యారెక్టర్స్గా మీరు చేసినప్పుడు మీ మీద ఉన్న అభిమానం మెయిన్ లీడ్గా చేసినప్పుడు ఇష్టంగా మారింది. ఇన్ని మూవీస్ మెయిన్ లీడ్గా చేశాక ఆ ఇష్టం అనేది ప్రేమగా మారింది. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కానీ మిమ్మల్ని లవ్ చేయడం మాత్రం తప్పు కాదను. ఎందుకంటే ఈ మూవీ మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మంది పరిచయం ఉంటారు. అందులో 4,000 మందితో మీరు కలిసి చదువుంటారు. అందులో ఒక 100 మంది క్లోజ్ అయ్యి ఉంటారు. అందులో 20 మందికి మీరు తప్పగా నచ్చేస్తారు మేడం. అందులో ఒక 10 మంది ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కరిని నేను అవ్వాలనుకున్నాను మేడం. యాక్చువల్గా మీకు చెప్తాను అనుకున్న విషయం 2 నిమిషాలు ముందే చెప్తాను. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే ఆపేస్తే మీరు నో చెప్తారేమని. ఇప్పుడు ఇది అంతా ఆపేసి ఇంకోసారి ఐ లవ్ చెప్తాను మేడం. ఐ లవ్ యూ అను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ వద్దాం అనుకున్నాను మేడం, వీలైతే ఇద్దామని. కాకపోతే నాకు మీ మీద ఉన్న ప్రేమకు సరిపడే గిఫ్ట్ అయితే ఎక్కడ దొరకలేదు మేడం. దొరికింది ఒకటి, అదేంటంటే దిస్ ఈజ్ మీ, నా ఈ జీవితం మీకు అంకితం మేడం. ఐ లవ్ యూ అను. థ్యాంక్ యూ. కాదు, ఆవిడ కన్ఫ్యూజ్ అయి నువ్వు తెలుగు మాట్లాడావా మలయాళం మాట్లాడావా అని ఆలోచిస్తున్నారు అప్పటి నుంచి. బట్ యా, థ్యాంక్ యూ. నో మోర్ ఫొటోస్ అండి. ఇంకా నెక్స్ట్ 1 లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫ్యాన్స్. దీంతో క్లోజ్ చేద్దాం. ఇంకా ఫ్యాన్స్ ఎవరైనా? అన్న హాయ్ సిద్ధు అన్న. అన్న మీ ఫ్రెండ్ విశ్వక్సేన్ అండ్ మీరు కలిసి ఫ్యూచర్లో మల్టీ స్టారర్ ఎప్పుడు చేస్తున్నారు? మంచి స్క్రిప్ట్ పంపండి ఎవరైనా, డెఫినెట్గా చేద్దాం. బాగుంటుంది కదా, ఎనర్జీ హైగా ఉంటుంది చాలా. అండ్ దిస్ ఇస్ ఫర్ అనుపమ మ్యామ్. మ్యామ్ హ్యాపీ బర్త్డే టు అవర్ బామ్మర్ది అండ్ యువర్ బ్రదర్ అక్షయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తాను నేను. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ ఆల్సో ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్ అచ్చు గారు ఈ సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేశారు కాబట్టి ప్లీజ్ 2 మాటలు మీ ఎక్స్పీరియన్స్ గురించి అండ్ అబౌట్ ద మ్యూజిక్. ఆల్ రైట్, మరి సిద్ధు మాత్రం ప్రామిస్ చేశారు వెళ్తూ వెళ్తూ పాట పాడతాం మా కోసం అని చెప్పి. సో సిద్ధు పాడితే వినాలని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. కాదు, అనుపమ యాక్చువల్లీ ఇంకా నాకంటే చాలా బెటర్ సింగర్, తన చేత పాడిద్దామా? ఎస్, నెక్స్ట్ ఈవెంట్కి ఖచ్చితంగా నేను పాడతాను. ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, నేను దగ్గుతున్నాను కదా, నెక్స్ట్ పాడతాను నేను. డ్యూయట్ పాడదాం అంటే ఇద్దరు కలిసి నెక్స్ట్